ఆచి చికెన్ మసాలా. ఇక నల్లమల్ల అడవుల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. ఇప్పుడు మరోసారి ఈ వజ్రాల వేట అక్కడ సంచలనంగా మారింది. అసలు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఉడిమిళ్లలో బయటకు వచ్చిన ఫోటోస్, వీడియోస్ కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి. వజ్రాలు నిజంగా దొరికాయా, లేక వజ్రాల పేరుతో ఒక కొత్త స్ట్రాటజీ అండ్ గేమ్ నడిపిస్తున్నారా? ఇదే ఇప్పుడు అసలు క్వశ్చన్. కొన్ని రాళ్లకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటికి సర్టిఫికేట్లు ఉంటాయంటూ కొన్ని డాక్యుమెంట్లు కూడా చక్కర్లు కొట్టేస్తున్నాయి. కానీ ఆ సర్టిఫికేట్స్ అసలు నిజమైనవేనా? వాటిలో ఉన్న రాళ్లు అసలు నిజంగా డైమండ్సేనా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. గత 3 నెలల కిందట మా గ్రామంలో బంగారం దొరికింది అని పుకారు అయితే లేచింది. అది వాస్తవం అవాస్తవం అయితే మనకు తెలియదు. వాస్తవానికైతే బంగారం దొరికిన సంగతి అంతా పోలీస్ స్టేషన్కు అలా ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత కొంతమంది అనుమానం ఉన్న నిందితుల మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా జరిగింది. కేసుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయనే కేసులో ఇప్పటికే పోలీసులు యాక్షన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు అదే వ్యవహారంలో ఉన్న వ్యక్తుల చుట్టూ మళ్లీ వజ్రాల ప్రచారం స్టార్ట్ అవ్వటం అనేక డౌట్స్ కు కారణమవుతోంది. వజ్రం దొరికిందంటే ఒక్కసారిగా అదృష్టం మారిపోతుందనే ఆశ చాలా మందిలో ఉంటుంది. కానీ ఇలాంటి ప్రచారాల వెనుక మోసాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నిజ నిజాలు తేలక ముందే ఇవన్నీ కూడా నమ్మేసి అక్కడికి వెళ్ళటం అనేది ప్రమాదకరం. మళ్ళీ ఈ వజ్రాలు ఏదో అప్పట్లోనే దొరికిందన్నట్టు నడుస్తుంది. దాని గురించి పూర్తి సమాచారం మాకు కూడా తెలియదు. ఈ ఫోన్లలో ఒక 2 ఫోటోలు వచ్చినాయి, ఏదో టెస్టింగ్ చేసినట్టు అని ఇది దొరికినట్టు. దాని గురించి హల్చల్ అవుతుంది. అది వాస్తవమా అవాస్తవమా అనేది ఇంకా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినాం మా ఊరు నుంచి. పోలీసులు వచ్చారు. అసలు ఉడిమిళ్లలో దొరికిన వజ్రాలు నిజంగా వజ్రాలైనా లేక కేవలం మెరుస్తున్న రాళ్ల? వైరల్ అవుతున్న ఆ ఫోటోస్ వెనుక నిజాలేంటి? సర్టిఫికేట్ల వెనుకున్న అసలు కథ ఏంటి? నిజంగానే సర్టిఫికేట్స్ ఒరిజినలా కాదా? రైట్, ఈ సర్టిఫికేట్స్ అండ్ వజ్రాలకు సంబంధించిన కన్ఫ్యూజన్స్ మా ప్రతినిధి శంకర్ డైరెక్ట్ గా అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, ఆ సర్టిఫికేట్స్ నిజంగా ఐడియా ఇచ్చిన సర్టిఫికేట్స్ ఏనా? అండ్ ఆ రాళ్లు నిజంగా వజ్రాలేనా? అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికైనా ఆ తవ్వటం అనేది ఆపించారా అక్కడ అధికారులు? తాజ్, నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ యొక్క గుప్త నిధుల తవ్వకాలకు చెక్ పడడం లేదని చెప్పాలి. మే నెల 26వ తేదీన కొంతమంది గుప్త నిధుల తవ్వకాల కోసం అక్కడ కొన్ని చోట్ల పురాతన ఆలయాల్లో ఆ పరిసర ప్రాంతంలో కూడా తవ్వకాలు జరిపారు. బంగారు దొరికినట్టు కూడా అప్పట్లో పుకారు పుట్టింది. దానిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళు తిరిగి బెయిల్ మీద బయటకు వచ్చారు. కొన్ని రోజులు అంతా స్తబ్దతగా ఉన్నట్టుగా అనిపించింది. కానీ అదే వ్యక్తుల చుట్టూ మళ్ళీ ఒక కొత్త వజ్రాలకు సంబంధించినటువంటి ఒక పోస్టులన్నీ కూడా వైరల్ అయ్యాయి. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఫొటోస్ లో కూడా చూడొచ్చు. క్లియర్ గా ఈ వజ్రాలు నిజమైనవే. హైదరాబాద్ నుంచి దీనికి పూర్తి స్థాయిలో సర్టిఫికేట్ ఇచ్చారు, ఒరిజినలే అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంటో గ్రామంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఎందుకంటే ఆ నల్లమల్ల అటవీ ప్రాంతంలో చాలా పురాతనమైనటువంటి ఆలయాలు ఉంటాయి. ప్రతాపరుద్రుని కోట నుంచి తీసుకుంటే గడిచిన సంవత్సరం లోపలనే దాదాపు 10 నుంచి 20 వరకు ఈ తవ్వకాలు చేపట్టారు. ఒక్క నెలలోనే 2 తవ్వకాలు, అంటే గుప్త నిధుల తవ్వకాలు చేపట్టడం మరింత ఆందోళన రేకెత్తిస్తుంది. అటవీ శాఖ అధికారులు దీని మీద పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఎక్కడ కూడా ఈ తవ్వకాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. కానీ అటవీ శాఖ అధికారులను పోలీసుల కళ్ళు గప్పి కొంతమంది కేటుగాళ్లు ఇలాంటి వాటికి ప్రయత్నిస్తూ ముందుకు పోతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే వజ్రాలు మాతో ఉన్నాయంటూ చాలా చోట్ల బంగారుకు సంబంధించినటువంటి గతంలో తమ దగ్గరికి పిలిపించుకున్న తర్వాత ఆ వ్యక్తులపై దాడి చేసి వారి మీద ఉన్నటువంటి డబ్బులు తీసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వజ్రాలు ఏవైతే దొరికాయో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి నిజంగా అసలు అవి వజ్రాలేనా లేకపోతే కేవలం మెరుస్తున్న రాళ్ల అన్న క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అవి వజ్రాలా లేక రాళ్ల? శంకర్, తాజ్, అంటే దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఒకవైపు పోలీసులు కూడా దీని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీని మీద ఇచ్చినటువంటి పిటిషన్ తీసుకొని దాని ప్రకారం కూడా లోతైనటువంటి దర్యాప్తు చేపడుతున్నామంటారు. కానీ ఎక్కడ కూడా అవి ఒరిజినలేనని చెప్పి ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. కాబట్టి ప్రజలు దీన్ని ఎవరు నమ్మకూడదు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలకందరికి కూడా మేము ముందస్తుగానే చెప్తామని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తారు. కాబట్టి ప్రజలు కనిపిస్తున్న డైమండ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ అవి కట్ చేసిన, అంటే వాటిని చెక్కిన డైమండ్స్ లా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఇవి మోసం చేయడానికి అక్కడ పెట్టిన డైమండ్స్ లా క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా శంకర్? అంటే జనరల్లీ మనము తవ్వితే దొరికినవి ఇట్లా అయితే కనిపించవేమో అన్నది ఐఎమ్ ఫీలింగ్ దాట్. సో మీరు డైరెక్ట్ గా చూసుంటారు, మీరేమనుకున్నారు?
ఎస్ సార్ తాజ్ ఎగ్జాక్ట్ గా నీవన్నట్టుగానే ఎగ్జాక్ట్ గా అవి అంతా కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. అంటే దానికి పదును పెట్టి చాలా నీట్ గా తయారు చేసినట్టు. ఎక్కడైనా సరే బంగారం లేదా వజ్రాలు దొరికితే అవి ముడి పదార్థాలుగా దొరుకుతాయి. ఆ ముడి పదార్థాలకు సంబంధించినటువంటి ఫోటోస్ ఏం లేవు. ఇది మొత్తంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి వాటిని సృష్టిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎవరు మోసపోకూడదని చెప్తున్నారు. ఇప్పటికీ దీని మీద పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఈ సమాచారం తెలిసింది. దాని మీద ప్రత్యేక దృష్టి సారించారు కాబట్టి అప్పటి వరకు ప్రజలు మోసపోకుండా ఎవరైతే దీన్ని ప్రచారం చేస్తున్నారో సోషల్ మీడియా వేదికగా సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారో వారి మీద అయితే పోలీసులు, రెవెన్యూ శాఖతో పాటు ఒకవైపు అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రేంజ్ ఆఫీసర్ కూడా దీని మీద స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా మరో 2-3 రోజుల్లో దీనిపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది సార్. ఎస్ థ్యాంక్ యూ శంకర్. మొత్తానికి పురాతన కాలంలో డైమండ్స్ ఉన్నా సరే వాటిలో ఇట్లాంటి కట్స్ మీరు ఏవైతే కటింగ్స్ చూస్తున్నారో అట్లాంటి కట్స్ అయితే అప్పట్లో లేవు. సో ఇది క్లియర్గా ఫేక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఏవైతే వాళ్ళు కార్డ్స్ చూపిస్తున్నారో ఇవన్నీ కూడా నిజమైన డైమండ్స్ అనే కార్డ్స్ చూపిస్తున్నారో అవి కూడా ఫేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి ప్రచారాలు అస్సలు నమ్మకండి. దాంతో పాటు ఎక్కడైనా గుప్త నిధులు కనిపిస్తే వాటిని తవ్వటం భారత రాజ్యాంగం ప్రకారం అది నిషేధం. మీ మీద సెక్షన్ 20 ప్రకారం అండ్ కొన్ని పెనాల్టీస్ కూడా పడతాయి. సో అలా చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా దొరికితే కలెక్టర్కు మీరు ఫిర్యాదు చేయాలి. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఖజానాకు సంబంధించి కాస్త ఇనాం మీకు ఇస్తారు. దాన్ని మీ దగ్గరే పెట్టుకోవడం కూడా చట్ట విరుద్ధం. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఇట్లాంటి మోసగాళ్ల వలలో మాత్రం